ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు మనం కాబూలీ శనగలు తాలింపు కొంచెం వెరైటీగా అయితే పెట్టుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నోటిఫికేషన్స్ అన్ని మీకు చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకుందాం. కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు సామాన్లు ఒక్కొక్కటిగా ఇందులో అయితే యాడ్ చేసుకుందాం. అందులో ముందుగా అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాం. జీలకర్ర తర్వాత మినపప్పు, కొంచెం ఆవాలు, ఈ మూడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వేయించుకున్న తర్వాతే కొంచెం నువ్వులు అయితే యాడ్ చేసుకుందాం. నువ్వులు ఈ తాలింపులు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. బాగా నువ్వులు వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి ఉంచి పెట్టుకున్నాం కదా, అవి అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు ఇందులో ఎంత ఎక్కువ యాడ్ చేసుకొని మనం వేగించుకుంటే అంత టేస్టీగా ఈ కాబూలీ సతాలించడం చాలా అయితే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయ ముక్కలు కచ్చా దంచుకున్నాం కదా, అవి అయితే యాడ్ చేసుకుంటాం. వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం వేగించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా అంతా వేగించుకుందాం. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం. చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా అయితే వేగించుకోవాలండి. తాలింపులు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే ఈ కాబూలీ సతాలించడం చాలా అయితే బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. బాగా అయితే వేగిపోయాయి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు పచ్చివాసన పోయేంత కొంచెం అయితే వేగించుకుందాం. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగలని ఈ తాలింపులు అయితే యాడ్ చేసుకుందాం. ఆ పోపు అంతా ఈ శనగలకు పట్టేలా అంతా ఒక్కసారి అయితే కలుపుకుందాం. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. సరిపడా సాల్ట్ని అయితే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం. నెక్స్ట్ కలుపుకుందాం. ఆ పోపు అంతా ఈ శనగలకు పట్టేలా ఆ కారం, ఉప్పు ఇవంతా ఈ పోపు సామాన్లోని అంతా ఏది మనం వేసామో నువ్వులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆ తాలింపులో మినపప్పు, ఆవాలు ఇవన్నీ పట్టేలా ఆ శనగలకు పట్టేలా బాగా అయితే కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఈ పోపు సామాన్లన్నీ ఈ శనగలకు పట్టేలా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడైతే మనం కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసుకుందాం. గరం మసాలా ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం స్మెల్ కోసం చాలా బాగా వాసన అయితే వస్తుంది. చిటికెడు ఇంగువనైతే యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇంగువ ఇందులో యాడ్ చేసుకున్నాం ఎందుకంటే తినేటప్పుడు ఆ వాసనకే ఇంకో 2 శనగలు ఎక్స్ట్రా తింటారండి. ఈ తాలింపు శనగలు మనం ఉత్తి నీళ్ళన్నంకే తినేయవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా ఇలా కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకుందాం. కొబ్బరి తురుము వేస్తే ఈ శనగల్లో చాలా అయితే టేస్టీ ఇంకొంచెం బాగుంటుంది. కొబ్బరి తురుమునైతే మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం ఈ తాలింపు శనగలు ఉత్తివి మనం తినేయవచ్చండి. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను వేసే కొబ్బరి తురుమునంతా మనం బాగా శనగలకి పట్టేలా వేరటితో కొంచెం కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా అయితే శనగల తాలింపు రెడీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కడాయిలో ఆ శనగలు ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి. మనం
ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.